ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 14వ అధ్యాయము. అబ్రహాము లోతును రక్షించటం. షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు ఆరోక్య, ఏలాం రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తీదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో ఆ రాజులు సొదొమ రాజు బేరాతో, గొమొర్రా రాజు బిర్సాతో, ఆద్మా రాజు షీనాబుతో, సెబోయిల రాజు షెమెబెరుతో, బేలా దీన్ని సోయారు అని కూడా పిలుస్తారు, రాజుతో యుద్ధం చేశారు. వీళ్ళందరూ కలిసి సిద్దీము ఉప్పు సముద్రం లోయలో ఏకంగా సమకూడారు. ఈ రాజులు 12 సంవత్సరాల కదొర్లాయోమెరుకు లొంగి ఉన్నారు. 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు అతనితో పాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్, కర్నయిములో, రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై, శేయీరు పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న ఎల్ పారాను వరకు ఉన్న హోరీయులపై దాడి చేశారు. తర్వాత మళ్ళీ ఎన్మిషతుకు, దీన్ని కదేషు అని కూడా పిలుస్తారు, వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హాససోను తామారులో కాపురమున్న అమోరీయులకు కూడా ఓడించారు. అప్పుడు సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిము, బేలా రాజులు బయలుదేరి సిద్దీము లోయలో ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తీదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు ఆరోక్యు అనే నలుగురితో ఈ 5 రాజులు యుద్ధం చేశారు. ఆ సిద్దీము లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు. అప్పుడు వాళ్ళు సొదొమ గొమొర్రాల ఆస్తి అంతటినీ, వాళ్ళు భోజన పదార్థాలన్నిటినీ దోచుకున్నారు. ఇంకా అబ్రాము సోదరుడు కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతన్ని, అతని ఆస్తిని కూడా దోచుకొని తీసుకుపోయారు. ఒకడు తప్పించుకొని వచ్చి హెబ్రీయుడైన అబ్రాముకు ఆ సంగతి తెలియజేశాడు. ఆ సమయంలో అతడు ఎష్కోలు అనే అనేరుల సోదరుడు మమ్రే అనే అమోరీయునికి చెందిన సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉన్నాడు. వీళ్ళు అబ్రాముతో పరస్పర సహాయం కోసం ఒప్పందం చేసుకున్నవాళ్ళు. తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నవాడిని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి సుశిక్షితులైన 318 మందిని వెంటబెట్టుకొని వెళ్ళి తాను వరకు ఆ రాజులను తరిమాడు. రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా ఆ రాజులపై దాడి చేసి దమస్కుకు ఎడంవైపు ఉన్న హాబా వరకు తరిమాడు. అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకువచ్చాడు. అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనడానికి రాజు లోయ అనే షావే లోయ వరకు బయలుదేరి వచ్చాడు. అంతేగాక షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అతడు అబ్రామును ఆశీర్వదించి
ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగునుగాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో 10వ వంతు ఇచ్చాడు. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వే తీసుకో అని అబ్రాముతో అన్నాడు. అబ్రాము దేవుడైన యెహోవా అబ్రామును ధనవంతుణ్ణి చేశాను అని నువ్వు చెప్పకుండా ఉండేలా ఒక నూలుపోగైన చెప్పులు పట్టి అయినా నీ వాటిలో నుండి తీసుకోను. ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా దగ్గర నా చెయ్యి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాను. ఈ యువకులు తిన్నదిగాక నాతో పాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్లకు ఏ వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్ళను తీసుకోనివ్వు అని సొదొమ రాజుతో చెప్పాడు.